తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎన్ఆర్ఐ తెలుగు మహిళను వేధించిన మంత్రిని వెంటనే బర్తరఫ్ చేసి చాట్లు, ఫోటోలు తదితర ఆధారాలపై ఫోరెన్సిక్ విచారణ జరిపించాలని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి డిమాండ్ చేశారు. విశాఖలోని పార్టీ సిటీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై ఏ రకమైన వేధింపులు, అఘాయిత్యాలు జరిగినా అందులో కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలే ఉంటున్నారని మండిపడ్డారు. ఈ వేధింపుల సంస్కృతిని రాష్ట్రానికి పరిమితం చేయకుండా విదేశాలకు విస్తరింపు చేశారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మంత్రి అమెరికాలోని డల్లాస్ లో ఎన్ఆర్ఐ తెలుగు మహిళను వేధించారని సోషల్ మీడియాలో ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 27 నెలల్లో మహిళల రక్షణ అనేది పూర్తిగా గాలి వదిలేశారు. ఇప్పుడు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలకే కాదు, విదేశాల్లో ఉన్న మహిళలకు కూడా వీళ్ళు వేధించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దానికి ముఖ్య కారకులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇప్పుడు మరీ ఘోరంగా తెలుగుదేశం పార్టీ మంత్రే ఉండడం నిజంగా సిగ్గుచేటు. అంటే వీళ్ళ ఖ్యాతి ఖండాంతరాలు దాటి వెళ్ళింది అనడానికి ఉదాహరణగా నిలిచింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మంత్రి ఒక ఎన్ఆర్ఐ మహిళను వేధించాడు అని చెప్పి ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. అలాగే మంత్రి గారైన లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. కానీ ఎటువంటి స్పందన లేదు. ఆ మంత్రి ఒక కంత్రీలా వ్యవహరించారు, ఈమెకి వేధింపులకు గురి చేశారు అనే విషయం ఆవిడ స్పష్టంగా తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా చెప్పడం జరిగింది. అసలు ఈ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గం అది ఒక మంత్రివర్గమా లేదా మహిళల్ని వేధించే వర్గమా అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ఉంది. తెలుగుదేశం పార్టీ, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దుశ్శాసనుల పార్టీ అనేది మరొకసారి నిరూపించబడింది. ఎందుకంటే చూసాం మనం, ఒక ఎన్ఆర్ఐ ఆవిడ, ఒక మహిళ, మన తెలుగు మహిళే ఎన్ఆర్ఐ, సోషల్ యాక్టివిస్ట్, ఒక స్వచ్ఛంద సంస్థ ప్యూర్ సర్వీస్ ఆర్గనైజేషన్ కి ఆవిడ ఫౌండర్. డల్లాస్ లో ఉండే ఆవిడ, మన మంత్రులు డల్లాస్ లో నాటా సమావేశాలకు వెళ్ళారంట. ఒక మంత్రి తాలూకా అపాయింట్మెంట్ ఆవిడ అడిగిందంట. తన సర్వీస్ యాక్టివిటీస్ లో భాగంగా సహాయం కోసం అపాయింట్మెంట్ అడిగితే ఈ మంత్రి గారేమో ఆవిడికి ఒంటరిగా కాఫీ షాప్కి రమ్మని చెప్పడం జరిగిందంట. ఆవిడ టీంతో వస్తానంటే లేదు, ఒంటరిగా రండి అని ఇతను చెప్పడం జరిగిందంట. మరీ దారుణంగా ఏంటంటే అతని కాళ్ళు చేతులు ఉన్న ఫోటోలు కూడా తీసి పంపడం జరిగిందంట. అసలు ఎంత దిగజారిపోతున్నారేంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అర్థం కాని పరిస్థితి. అంటే మన ఆంధ్రప్రదేశ్ పరువుని ఎక్కడ తీస్తున్నారు సరిపోదా? ఇప్పుడు ఖండాంతరాలు దాటి వేరే దేశంలో కూడా మన రాష్ట్ర పరువుని తీయడం అవసరమా మంత్రి గారని నేను అడుగుతూ ఉన్నాను. మరి నారా లోకేష్ గారు, మరి మీకు ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు కదా, పేరు కూడా చెప్పారట, ఆవిడ మీకు తెలుసట, మీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ తెలుసంట ఆవిడ. మరి దీని మీద స్పందించాలి కదా, మీరు ఎందుకు నోరు విప్పట్లేదు? ఎందుకు ఆ మంత్రిని కవర్ చేసుకోవడానికి, రక్షించడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు? ఈరోజు కేబినెట్ సమావేశం కదా, మీరు మీ పక్కనే అలాంటి మంత్రిని కూర్చోబెట్టుకుని సమావేశంలో ఎలా పాల్గొంటారు? అతన్ని వెంటనే బర్తరఫ్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఆవిడ ఎంత డైరెక్ట్ గా శైలా అనే సోషల్ మీడియా ద్వారా ఆవిడ అందులో ఆ అకౌంట్ ద్వారా ఆవిడ పోస్ట్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఆవిడ నారా లోకేష్ క్లీన్ అప్ యువర్ క్యాబినెట్ బ్రో, కాంటాక్ట్ మీ ఇఫ్ యూ వాంట్ డీటెయిల్స్ ఆన్ స్లీజీ మినిస్టర్ ఆఫ్ యువర్స్ అని స్పష్టంగా ఆవిడ చెప్పారు. దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? అసలు ఆవిడ ఫోటోలు అలాగే చాట్ తాలూకా డీటెయిల్స్ అన్ని కూడా మంత్రి గారి ముందు పెడతాను, నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. మరి వెంటనే లోకేష్ గారు అవన్నీ తీసుకొని ఫోరెన్సిక్ టెస్ట్ చేసి ఈ నిందితుడైన మంత్రిని వెంటనే బర్తరఫ్ చేసి కేసు పెట్టి విచారణ చేసి నిజ నిజాలు బయటికి తీసుకొచ్చి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లోకేష్ గారికి లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. అగ్నికుల క్షత్రియుల జాతిపిత
పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి వేడుకలు కాళ్ల మండలం పల్లిపాలెంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ తిరుమాని మర్రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తొలుత లక్ష్మణస్వామి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ గొప్ప సామాజిక సంస్కర్తగా, ఆయుర్వేద వైద్యునిగా, అగ్నికుల క్షత్రియ సమాజానికి గుర్తింపు, గౌరవం సాధించేందుకు లక్ష్మణస్వామి వర్మ చేసిన కృషిని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చేయాలని జీవో జారీ చేయడం పట్ల ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలశెట్టి భాస్కర్రావు, తిరుమలశెట్టి బాలాజీ, బస్వాని వడ్డీకాసులో, పొన్నమంటి వెంకటేశ్వరరావు, బస్వాని రాంబాబు, తిరుమాని పాండు, కారం దుర్గారావు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మహాబలిపురంలో రాజవంశం పల్లవంశీయులోని మనకు అందరికి కూడా ఆయన ఎన్నో జీవోలు తెచ్చి మన రాష్ట్రం విడక ముందు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న మద్రాసులో హైకోర్టులో ఆయన ఏం చేశారంటే ఆ జీవో ప్రకారంగా మేము వన్య కులాల అగ్నిక్షేత్రులు ఉంటే అని చెప్పి మేము మత్స్యకారులం కాదు, మేము మరకాలం కాదని అగ్నికుల క్షత్రియ వంశీయుసులోని పుట్టి జీవో తెచ్చిన మహానుభావుడికి మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆగస్టు 7వ తారీఖున ఆయన జన్మదిన శుభాకాంక్షలుగా జరుపుకోవటకు రాష్ట్ర భద్రతగా చట్టబద్ధతగా కల్పించినందుకు ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మొత్తం అందరి కూటమి ప్రభుత్వానికి మనం ఎంతో రుణపడి ఆయనకి ఇంత హోదా ఇచ్చినందుకు మనం ఎంతో ఈ అగ్నికుల క్షత్రియ అంటే మనకే ఉంది. అగ్నికుల క్షత్రియులో పుట్టినందుకు మనం గర్వించి మన ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ఈయన పుట్టినరోజు పండగగా వేడుకలుగా జరుపుకుంటారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి వీడియో పెద్దలకు, గ్రామస్తులందరికీ మనం సెలవు తీసుకుంటున్నాం. పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారికి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుర్తించి జూలై 29వ తారీఖున, ఆగస్టు 7వ తారీఖున ఆయన అధికారికంగా జరపాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలాపూడి పల్లిపాలెం గ్రామంలో అగ్నికుల క్షత్రియులు అందరూ కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. చాలా ఆనందకరం. మరి ఈరోజు అటువంటి మహానీయుడు, గొప్ప వ్యక్తి మా అగ్నికుల క్షత్రియుల జాతిలో పుట్టినందుకు మేము చాలా గర్విస్తున్నాం, ఆనందపడుతున్నాం. ఆ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారికి మేము అగ్నికుల చిత్రులకి ఎంత పేరు ఘనత తీసినందుకు ఆయన చేయవలసిందల్లా ఏంటంటే ఇలా ఆయన పుట్టినరోజున ఇలాగ వేడుకలు తప్ప మేము మరొకటి ఇంకేమీ చేయలేం. అటువంటి మహానుభావుడు కోరంగి గ్రామంలో వెంకటయ్య, వెంకబామ్మ పుణ్య దంపతులకు జన్మించి అటు రాష్ట్రానికి, కేంద్రానికి, విదేశాలకి, దేశాలకి కూడా మంచి పేరు పరిస్థితులు తీసుకొచ్చిన మహానాయుడు. 1920వ తారీఖుని మద్రాస్ హైకోర్టులో అంతకుముందు మనల్ని అగ్నికుల చిత్రులుగా కాకుండా వేరే క్యాస్ట్లతో సంబోధిస్తే అప్పుడు వాడు బ్రిటిష్ వారితో ఆయన మాట్లాడి మేము అగ్నికుల చిత్రులని, మేము పల్లవరాజులమి అని చెప్తే వాళ్ళు ఒప్పుకొని మీకు మాకు ఆధారాలు తీసుకురండి అని చెప్పితే ఆ రోజు ఆయన ఆధారాలు సేకరించి ఆయనతో పాలంగా అర్ధనారీశ్వర వర్మ గారి ఆయన స్వతంత్ర సమరయోధులు ఉంటే ఈయన కలిపి ఆ ఆధారాలను సేకరించి బ్రిటిష్ వారి గవర్నమెంట్కి ఇచ్చి అప్పుడు మద్రాస్ మనకు పరిపాలనగా ఉండేది కాబట్టి మద్రాస్ గవర్నమెంట్లో అగ్నికుల క్షత్రియులు, ఆంధ్రప్రదేశ్లో అగ్నికుల క్షత్రియులని, తమిళనాడులో వన్యకుల క్షత్రియులని జీవో ప్రకటించడం, తీసుకురావడం జరిగింది. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పుట్టిన గంటలోపు తొలిపాలు పట్టించడం, తొలి 6 నెలల కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం శిశువు ఆరోగ్యానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. Breastfeeding for a sustainable start in life, strengthen what works. అంటే జన్మించిన తర్వాత వెంటనే ఒక ఫస్ట్ 4 weeks న్యూనాటల్ స్టేజ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇన్ఫాంట్ స్టేజ్ వరకు కూడా దాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సస్టైన్ చేయడానికి ముఖ్యమైనది బ్రెస్ట్ ఫీడింగ్. సో పుట్టినమంటే ఇనిషియేషన్ చేసేసి మనకు పాలు తల్లికి బిడ్డకు ఒక బంధం ఏర్పడే విధంగా చూసుకొని ఇమ్మీడియట్గా స్టార్ట్ అయితే
నెక్స్ట్ 4 వీక్స్కి ఆ తర్వాత సబ్సిక్వెంట్లీ 1 ఇయర్ వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా న్యూ బార్న్కి అన్ని విధాలుగా ఒక సస్టైనబుల్ స్టార్ట్ అనేది మొదలవుతుంది అనేది ముఖ్య ఉద్దేశం. అది ఈ సంవత్సరం దీని మీద ఫోకస్ చేశారు. సో మనందరం చూసుకుంటే బెనిఫిట్స్ ఏంటి, ఇదంతా ఏంటి, తల్లిపాల వల్ల మనందరికీ తెలిసింది. కాకపోతే మనం ఎక్కడ ఇంప్రూవ్ అయ్యామో ఒకసారి చూసుకొని ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాల్సిందో కూడా మనము ఈరోజు వారోత్సవాల భాగంగా అర్థం చేసుకోవాలి. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు అర్లీ ఇనిషియేషన్ సి సెక్షన్ కానీ ఏదైనా అయితే మ్యాక్సిమం ఒక మేబీ 12 to 24 అవర్స్లో అవ్వచ్చు. సో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి. డిఎస్సీ అక్రమాలను నిరసిస్తూ ఉంగుటూరులో వైసీపీ రిలే దీక్షలు. అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణగదొక్కలేరన్న మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. జగన్ భద్రతపై తీవ్ర నిర్లక్ష్యం, వైసీపీ శ్రేణులపై దాడులే ధ్యేయంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన సాగుతోంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి కీచుకుల వేధింపులు రాష్ట్రం దాటి ఖండాంతరాలకు వ్యాపించిపోయన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. మహిళల రక్షణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం డీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.